దసరా వస్తుంది, షాపింగ్ అయిపోయిందా? ఇంకా ఇంకా కాలేదా? సో మీకు మీకు డబ్బులు సేవ్ అయ్యే ఒక ఐడియా చెప్తాను. శుభవర షాపింగ్ మాల్ వాళ్ళు ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24న మంగ్లీ గారు అండ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ గారు వస్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ బట్టలు అయితే దొరుకుతున్నాయి. సో నా దగ్గర కూపన్స్ ఉన్నాయి, 2 కూపన్స్, 500 రూపీస్ అండ్ 250 రూపీస్ కూపన్ ఉంది అనమాట. సో మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేసే బట్టి నేను మీకు 500 రూపీస్ ఇవ్వాలా, 250 రూపీస్ ఇవ్వాలా డిసైడ్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ మీరు మూవీస్ ఎక్కువ చూస్తారా, సీరియల్స్ చూస్తారా? రెండు చూడరు. ఎందుకు ఎందుకు చూడరు అసలు? నాకు వీలే ఉండదు. మొత్తం ఏంటంటే షాపు ఎప్పుడంటే పుట్టి 10-20 ఇయర్ నుంచి కూడా వర్కే ఉంటది. మీ వర్క్ లో మీ ఫోన్ లో చూడడం ఏం చేయరా? చాలా తక్కువగా, యూట్యూబ్ కూడా చూడండి తక్కువ. సరే మీరు మీకు పిల్లలు ఉన్నారు. మరి పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తే కొడతారా, కొట్టరా? ఇక ఇప్పటికైతే వాళ్ళకి కొడతలేదు. చిన్నప్పుడు కొద్ది మందలించేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయారు కదా. వాళ్ళు చదువుకుంటారు, ఒక ఆమె బీటెక్ చేస్తుంది, ఒక ఆమె ఫిజియోథెరపీ చేస్తుంది. మరి రీసెంట్ గా చూసిన మూవీస్ ఏది? రీసెంట్ గా ఏ మూవీ చూసారు? నాకు ఏది మూవీలు అంటే ఇష్టం ఉంటుంది. అసలు మూవీసే ఇష్టం ఉండదు, మూవీసే చూడరు. ఎందుకంటే మొత్తం బిజినెస్ నాది. ఇప్పటికి 35 ఇయర్స్ అవుతుంది బిజినెస్ తిరగడం, అక్కడ షాపింగ్. మరి అప్పటి హీరోల్లో సీనియర్ ఎన్టీఆర్ గాని, చిరంజీవి గారి గాని, అంటే అప్పుడు చిన్నప్పుడు చూస్తుంటే కొద్దిగా. అప్పుడు ఏంటంటే బరువు బాధ్యత లేకుండా. ఫస్ట్ చూసిన మూవీ ఏది? అంత ఐడియా లేదు మేడం. మూవీ చూశాను కానీ కాకపోతే అంత ఐడియా లేదు. ఇదే చూసిన. సరే, మరి ఏం చెప్పి మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారో అర్థం కావట్లేదు. బిజినెస్ మెన్ గురించి, ఓన్లీ బిజినెస్ గురించి. ఓన్లీ బిజినెస్ కాబట్టి నేను కొంచెమే ఇంప్రెస్ అయ్యాను, పూర్తిగా ఇంప్రెస్ అవ్వలేదు కదా. 250 రూపీస్ కూపన్ అయితే ఇచ్చేస్తున్నా. కంగ్రాచులేషన్స్. మీరు ఆ రోజు వెళ్ళి షాప్ చేయాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ వెళ్దాం. థ్యాంక్ యూ.